హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన టాపిక్ అయితే స్వాగతం. అది ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం అయితే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కేకేఆర్ వర్సెస్ ఎంఐ అయితే ఇప్పటికే ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఏమన్నా టేబుల్లో మాత్రం ఖచ్చితంగా సరే ఏమన్నా ల్యాబ్స్ అనేది చెయ్యాలంటే ఈ మ్యాచ్ అనేది ఎంఐకి అయితే చాలా కీలకం. మరి కేకేఆర్కి అయితే ఈ మ్యాచ్ గెలిచారంటే తన మరి పాయింట్ టేబుల్లో ఫస్ట్ క్యూఆర్ అనేది అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి మొత్తం మీద ఈ మ్యాచ్ అనేది ఎక్కడంటే కోల్కతా అయితే జరుగుతుంది. ఎవరి టాస్ వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకోవాలి. ఖచ్చితంగా సరే 190 కానీ 190 200+ కానీ 240 250 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా సరే వాన సూచనలు అయితే ఎక్కువగా మనకైతే కనిపిస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. టాస్ అనేది చాలా కీలకంగా మరి చెప్పాలి. ఇటైతే బలబాలలో చూసుకున్నాం. ముంబై పరిస్థితి ఎలా ఉంది ఏమిటంటే ముంబై అయితే కొంచెం బ్యాటింగ్లో అయితే చూసుకోవాలి, బౌలింగ్లో అయితే చూసుకోకలేదు. కానీ బౌలింగ్లో అయితే కాస్త చూసుకోవాలని పరిస్థితి. అన్ని విధాలుగా కూడా ముంబై అయితే ఫెయిల్యూర్స్ అనేది అవుతున్నారు. మరి అయితే అదైతే చూసుకోవాలి. మరి రోహిత్ శర్మ నుండి అయితే ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మన అయితే కనిపిస్తుంది. మరి ఇటు బౌలింగ్లో కూడా రావాలి. మరి ఇక్కడ నెక్స్ట్ టీంకి అయితే వచ్చేస్తే కేకేఆర్ అయితే అన్ని విధాలుగా చాలా బెటర్గా మరి చెప్పచ్చు. అటు రసూల్ కానీ, సునీల్ నారాయణ నుండి కానీ, సాల్ప్ నుండి కానీ, అయ్యర్ నుండి కానీ, రింకు సింగ్ నుండి కానీ, బౌలర్లో చక్రవర్తి కానీ, సునీల్ నారాయణ విషయంలో కానీ, స్టార్క్ విషయంలో కానీ, రాణా విషయంలో కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు అనేది అయితే మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఏంటంటే ఎడ్జ్ మాత్రం కేకేఆర్కి చాలా ఎక్కువగా మరి ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటంటే చూసుకోవాలని పరిస్థితి ఉంది. డిఫెన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోండి.